మిస్టరీ మరణాలు 6 నెలల్లో వివిధ కేసుల్లో ముగ్గురు కీలక వ్యక్తుల మృతి. కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ రోజునే అడ్వకేట్ సంజీవ్ రెడ్డి హఠాత్ మరణం. ఇక మేడిగడ్డ విషయంలో కేసీఆర్ హరీష్ రావుపై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య. ఇక డ్రగ్స్ కేసులో నిందితుడు నిర్మాత కేదార్ అనుమానాస్పద మృతి. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ముగ్గురు అంటే మెయిన్గా మళ్ళీ గవర్నమెంట్ పైన కొట్లాడుతున్న వాళ్ళు, అంటే అప్పుడు గవర్నమెంట్ లేకుంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ పైన ఉన్నప్పుడు, అంటే అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడే వాళ్ళతో కొట్లాడుతున్న వారు మిస్టరీ డెత్స్గా కూడా పరిగణిస్తున్నారు. సో రాష్ట్రంలో ఇటీవల జరిగిన విషాద పరిణామాలు సంచలనం అంశాలుగా మారాయి. చివరికి అవి అంతు చిక్కని ఘటనలుగా నిలిచాయి. ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే మరొకరు అతి కిరాతకంగా చంపబడ్డారు. ఇంకొకరు విదేశంలో హఠాత్ మరణం చెందారు. 6 నెలల వ్యవధిలో ముగ్గురి మరణాలు రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్నాయి. ఒకరు న్యాయవాదిగా కొనసాగుతూ భూసేకరణ అవినీతిపై కేసు దాఖలు చేసేవారు. ఇంకొకరు సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొంది మేడిగడ్డ అవినీతి వెలుగులోకి తెచ్చారు. ఇక మిగిలిన మూడో వ్యక్తి సినీ పరిశ్రమకు చెందిన నిర్మాత. ఆయన గతంలో డ్రగ్స్ కేసులో A4 నిందితుడు. ఈ ముగ్గురు మరణాలపై దర్యాప్తు పోలీసులకు పెను సవాలుగా తయారైంది. సో వీటన్నిటి కూడా ఇలాంటి అటు ఒక సామాజిక కార్యకర్త కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, లేకుంటే ఒక సినీ నిర్మాత, వీళ్ళందరూ కూడా మూడు కేసులలో కీలకంగా వ్యవహరిస్తున్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళు సడన్గా చనిపోవడం కావచ్చు, వీటన్నిటిపైన రాజకీయ అంశాలు కూడా వీటికి తోడవడంతో పాటు సో వీళ్ళందరూ వెనక కూడా ఏదో నడుస్తుంది అని చెప్పేసి కూడా నడుస్తుంది. మిస్టరీగా మారిన నిర్మాత కేదార్ మృతి. దుబాయ్లో వేడుకకు హాజరై సినీ నిర్మాత కేదార్ సలగం శెట్టి మృతి అనుమానాస్పదంగా తయారైంది. ఇక ఆయన ఎన్నో రోజుల కింద మృతి చెందారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అనారోగ్యంతో మరణించారా లేక ఇతర కారణాలు ఉన్నాయనే అంశం బయటకు పడలేదు. దుబాయ్ పోలీసులు కేదార్ మరణాన్ని ఇంకా ధృవీకరించలేదు. గత ఏడాది రాడిసన్ హోటల్లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో ఈయన ఇరుక్కున్నాడు. ఈ కేసులో రాజకీయ ప్రముఖులు, సినీ పరిశ్రమ ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కేదార్ A4గా ఉన్నాడు. దర్యాప్తు సమయంలో కేదార్ని పోలీసులు వినియోగదారుడిగా గుర్తించి కేదార్కు ప్రముఖులతో పరిచయం ఉండటంతో ఆయన మృతి ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఇక కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహారాల్లో కొన్నింటికి కేదార్ చేసుకునేవాడని కూడా ఒక ప్రచారం ఉంది. అంటే కేటీఆర్ బినామీ అని చెప్పి కూడా ప్రచారం ఉంది. ఇక లాయర్ సంజీవ్ రెడ్డి ఆకస్మిక మృతి. కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ చేస్తున్న రోజునే న్యాయవాది సంజీవ్ రెడ్డి మృతి చెందడం పలు అనుమానాలు తావితీస్తున్నాయి. ఇక భూసేకరణపై అధికంగా నోటీసులు పంపించిన లాయర్ 6 నెలల కిందట గుండెపోతుతో మృతి చెందారు. పిల్లలు అమెరికాలో ఉండగా సంజీవ్ రెడ్డి తన భార్యతో కలిసి హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో నివసించేవారు. ఇక గతంలో సంజీవ్ రెడ్డి జీపీగా పనిచేశారు. ఇక భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి హత్యకు గురి కావడం, సంజీవ్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ కేసులపై సంజీవ్ రెడ్డి వాదించేవారు. సో వీళ్ళు కూడా ప్రజల కోసం, ఎక్కడైనా సరే ప్రజల కోసం కొట్లాడుతున్న వాళ్ళు, ప్రజల కోసం వాదిస్తున్నవారు. సో వాళ్ళు చనిపోయిన పరిస్థితి కనిపించింది. రాజలింగమూర్తి హత్య వెనుక మేడిగడ్డ అవినీతి బయటపెట్టి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై వేలెత్తి చూపిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త ఫిబ్రవరి 19న తేదీన సాయంత్రం హత్యకు గురయ్యారు. భూపాలపల్లి కోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా ఆయన కేసు దాఖలు చేశారు. వారి పిటిషన్ హైకోర్టు విచారించడానికి ముందు రోజు రాజలింగమూర్తి హత్యకు గురి కావడం రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. హత్యా ఘటనపై రాజలింగమూర్తి కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేస్తున్నారు. పిటిషనర్ మృతి చెందడంతో కేసు విచారణ కొనసాగింపుపై హైకోర్టు కూడా పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఇక రాజలింగమూర్తి హతమైన కోర్టులో ఆయన వేసిన కేసు గెలుస్తుందా లేదా అన్నది కూడా సస్పెన్షన్గా కొనసాగుతుంది. ఏది ఏమైనా 3 మరణాలు తెలంగాణ ప్రస్తుత హాట్ టాపిక్గా నిలిచాయి. చూసారు కదా, అంటే ఈ విధంగా అంటే తెలంగాణలో కూడా మెల్లమెల్లగా హత్యా రాజకీయాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఒక డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే చూసినా మనం క్లియర్గా మేడిగడ్డ సంబంధించి దానిపైన విచారణ కావచ్చు, దానికి డ్రాఫ్టింగ్ చేస్తున్న లాయర్ కూడా చనిపోవడం జరిగింది. అండ్ డ్రాఫ్టింగ్ చేసిన సమయం ముందు సో ఒక లాయర్ అడ్వకేట్ హఠాత్ మరణం జరిగింది. అండ్ ఇంకోవైపు చూసుకుంటే సో రాజలింగం ఆయన కూడా హత్యకు గురైన పరిస్థితి. అండ్ ఇంకొన్ని కేదార్. సో ఈ విధంగా చూసుకుంటే కంప్లీట్గా వీళ్ళందరూ కూడా ప్రధాన కేసులలో ఉన్నవారు. సో ఉన్న వాళ్ళు ఈ విధంగా చనిపోవడం కూడా చాలా అది జరుగుతూ ఉంది.